కర్ణాటక ఈ అన్ని చోట్ల కలిపి లాస్ట్ డిసెంబర్ నాటికి కాకినాడతో కూడా కలుపుకొని 20 స్టోర్స్ని అక్రాస్ సౌత్ ఇండియా ఓపెన్ చేయడం జరిగింది. సో వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ బ్రాండ్స్ లైక్ యూ అండి, అభినయ్ గారు, అలాగే కళ్యాణ్ గారు, అలాగే మనతో వైజాగ్ నుంచి జాయిన్ అయ్యారు. కొద్దిసేపట్లో వారిని మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. సో శ్రీ మావూరి వెంకటరమణ గారు, అలాగే మల్లికార్జున గారు. మావూరి వెంకటరమణ గారు మనందరికీ తెలిసిన సిఎంఆర్ బ్రాండ్. సో ఈ సిఎంఆర్ బ్రాండ్ అనేది మనందరికీ తెలిసిన చిరపరిచితమైన బ్రాండ్ ఇది. సో ఆ బ్రాండ్ సంబంధించి మనం ఒక చిన్న ఇంట్రో చూద్దాం. సమ్వేర్ ఐ మిస్ప్లేస్డ్ ది పేపర్. సో బట్ వాట్ ఎవర్, 1971లో రాజమండ్రిలో ఒక చిన్న కట్ పీసెస్ స్టోర్స్గా ప్రారంభమై అక్కడ నుంచి ప్రయాణం అలా విస్తరిస్తూ సిఎంఆర్ చందన మోహన్ రావు గారి ఆధ్వర్యంలో సిఎంఆర్ బ్రాండ్గా ఆవిర్భవించింది. ఆ తర్వాత మావూరి వెంకటరమణ గారు దాన్ని సిఎంఆర్ షాపింగ్ మాల్కి విస్తరించారు. సో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇవాళ మనకు ఎన్నో ప్లేసెస్లో విస్తరించి ఉన్న వైనం మనందరికీ తెలుసు. 2020లో అనకాపల్లి డిసెంబర్ 2019లో అనకాపల్లిలో కూడా ప్రారంభించడం జరిగింది. సో అనకాపల్లి, ఏలూరు, కాకినాడ, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు, ఇలా ఆంధ్రప్రదేశ్లో ఏ నగరంలో ఏ చిన్న పట్టణంలో చూసినా కూడా సిఎంఆర్ షాపింగ్ మాల్ లేదా చందన బ్రదర్స్ అనే పేరుతో గతంలో మనకు ఉన్న సంగతి మనందరికీ తెలుసు. గత 49 సంవత్సరాల్లో ఒక సుస్థిరమైన బ్రాండ్గా సిఎంఆర్ రూపుదిద్దుకుంది. అలాగే మేము ముందుగా అనుకున్నప్పటికీ మన మిత్రులందరూ చాలా ఏకకంఠంతో రికమెండ్ చేశారు ఒక పేరుని. ఆయనే కంకటాల సిల్క్స్ అధినేత శ్రీ మల్లికార్జునరావు గారు. కంకటాల మల్లికార్జునరావు గారు, వారు మల్లిక్ గారిగా అందరికీ చిరపరిచితులు. సో వైజాగ్లో ఒక స్టోర్స్తో ప్రారంభమై, చిన్న స్టోర్స్తో ప్రారంభమై అక్కడ నుంచి 11 స్టోర్స్ ఇప్పుడు మనకు కోస్టల్ ఆంధ్రాలో, అలాగే హైదరాబాద్లో కూడా ఈ మధ్యనే వారి బ్రాండ్ విస్తరించడం జరిగింది. సో 11 స్టోర్స్ని మల్లిక్ గారు ఈజ్ మోర్ నోన్ ఫర్, అఫ్ కోర్స్ కంకటాల సిల్క్స్ అనేది ఓకే, బట్ దానికంటే కూడా ఆయన హీఈస్ నోన్ యాజ్ వాయిస్ ఆఫ్ ది టెక్స్టైల్ ఇండస్ట్రీ మన తెలుగు రాష్ట్రాల్లో. అలా వారు అందరికీ పరిచితులు. సో హీఈస్ ఆల్సో ప్రెసిడెంట్ ఆఫ్ విశాఖపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ విశాఖపట్నం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్. వెల్కమ్ బోత్ ఆఫ్ యూ సార్, ఎంవి రమణ గారు, అలాగే కంకటాల మల్లిక్ గారు. సో ఐ విల్ బిగిన్ విత్ యూ మల్లిక్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓవరాల్గా మనం కోవిడ్ తర్వాత చాలా మార్పులు గమనిస్తూ ఉన్నాం. సో ఏం జరగబోతోంది, ఈ ప్రతి ఇండస్ట్రీలోనూ ఒక సంశయం, ఒక గూబులు కనిపిస్తుంది, ఒక సందేహం కనిపిస్తోంది. ఎలా ఈ పరిస్థితిని ప్రతి రంగం తట్టుకుంటుందనే ఒక కన్సర్న్ కనిపిస్తుంది. సో మీరు కూడా చాలా మనం రిసెషన్స్ చూసుంటారు మీ అనుభవంలో. అండ్ వరల్డ్ ఓవర్ ఒకటేసారిగా ఇలాగ షట్ డౌన్ కావడం, ఇలాగ లాక్డౌన్ కావడం అనేది మనం మొదటిసారిగా చూసాం మనందరం మన జీవితాల్లో. సో ప్రతి దేశం, ఏ దేశానికి ఆ దేశం ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది, కానీ ప్రపంచం మొత్తం ఒకే సమస్యను ఎదుర్కొన్న సందర్భం మాత్రం ఇదే. సో ఇప్పుడు ఏంటి మీ టెక్స్టైల్ రంగంలో కస్టమర్ బిహేవియర్లో ఎటువంటి మార్పులు మీరు వస్తాయనుకుంటున్నారు? కన్జ్యూమర్ బిహేవియర్లో ఏమైనా చేంజెస్ వస్తాయనుకుంటున్నారు కోవిడ్ తర్వాత? మీ వైజాగ్లో పరిస్థితి ఎలా ఉంది స్టోర్స్ ఓపెనింగ్ తర్వాత? మల్లిక్ గారు. ఇవాళ చెప్పాలంటే చాలా రైట్, ఓకే, వినపడుతుందండి? యా వినిపిస్తుంది. మల్లిక్ గారు మాట్లాడండి సార్. ఇప్పుడు షుడ్ ఐ టాక్ ఆన్ the problems of the textile retail showroom or should I talk about the customer behavior? Yeah, first let's begin with the customer behavior and we'll anyway eventually go to the industry and its perspective. So you want me to talk on customer behavior? Yeah, consumer behavior లో ఏ విధమైన మార్పులు వస్తాయనుకుంటున్నారు? అంటే మనం గతంలో చూసేవాళ్ళం, ఎగ్జూబరెన్స్ ఉండేది, షాపింగ్ అనగానే హడావిడిగా చాలా సరదాగా బ్యాగ్ వేసుకొచ్చి బట్టలు కొనుక్కునే పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు అందరిలోనూ ఈ 2 నెలల్లో ఒక ఆలోచన ధోరణిలో కొద్దిగా మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. సో మీరు ఎటువంటి మార్పులు ఊహిస్తున్నారు? ఫస్ట్ లైఫ్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. నా ఉద్దేశంలో ఏ వ్యాపారస్తుడైనా ఏ మనిషికైనా ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకుని ఉండడు. సో వచ్చిందని చెప్పి వచ్చిన తర్వాత మాకు తెలిసింది. ఫస్ట్ టైం క్లోజ్ చేయమన్నప్పుడు షాప్ మేము అనుకున్నాం అంటే 1 వీకే కదా అని చెప్పి వీఆర్ నాట్ ప్రిపేర్డ్. 20th of మార్చ్ ని ఏపీ స్టేట్ గవర్నమెంట్ క్లోజ్ చేయమంది. నేషనల్ కాల్ 23rd వచ్చింది. అయితే
అవాలు క్లోజ్ చేసిన తర్వాత మేము 1 వీక్ అని అలా 1, 2, 3, 4 ఎక్స్టెన్షన్ అయిన తర్వాత ఇవాళ మేము తెలుసుకున్నది ఏంటంటే ఇలాంటి పరిస్థితి వస్తుందని కానీ ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఎదుర్కోవాలని కూడా టోటలీ అన్ప్రిపేర్డ్ ఫ్రాంక్లీ. ట్రూ. అయితే కస్టమర్ రేపు నుంచి ఆలోచిస్తుంటే అసలు షాపులు ఎప్పుడు ఓపెన్ అవుతాయని ఇన్నాళ్ళు అనుకుంటే లక్కీగా మన 25వ తారీఖు 26వ తారీఖు షాపులు ఓపెన్ చేయొచ్చని మా 13 షాపుల్లోనూ ఓన్లీ 6 షాపులకి వచ్చింది. ఇంకా గుంటూరు నిన్న వచ్చింది, అది ఒక ఫ్లోర్ ఓపెన్ చేయమన్నారు. విజయవాడ ఇంకా ఓపెన్ అవ్వలేదు, నెల్లూరు ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో ఈ పరిస్థితుల్లో కస్టమర్స్ కూడా అసలు మనం వెళ్ళొచ్చా, వెళ్తే మన పరిస్థితి ఏంటి, అసలు ఓపెన్ అయ్యిందా లేదా, ఈ కన్ఫ్యూజన్ లో టోటల్ ఫెటర్నిటీ ఆఫ్ రీటైల్ ఇండస్ట్రీ ఇస్ దేర్. అయితే మేము తీసేమని చెప్పి అందరికీ ఎస్ఎంఎస్లు వాట్సాప్లు మెసేజ్లు పంపించిన తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఏంటంటే మీరు ముందు ఇంకొక 10 రోజులు పోనివ్వండి, 15 రోజులు పోనివ్వండి, ఈ పరిస్థితి చూసి మేము వీ విల్ ట్రై టు కమ్ అని చెప్పి అంటున్నారు. వీఆర్ ట్రైంగ్ టు నెగోషియేట్, వీఆర్ ట్రైంగ్ టు కన్విన్స్ ద కస్టమర్ టు కమ్ విత్ ఫాలోయింగ్ ఆల్ ద రూల్స్ ఆఫ్ ద కోవిడ్. రైట్. అయితే ఓవరాల్ గా ఇఫ్ యు సీ ద ప్రాక్టికల్ నెంబర్స్, బికాస్ వీ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ కౌంటింగ్ ద నెంబర్స్ ఆఫ్ వాక్ ఇన్ ఎవ్రీ అవర్ ఎవ్రీ మినిట్. నా దగ్గర మొత్తం షాప్ ఓపెన్ చేసిన 10 ఏళ్ళ నుంచి కూడా ఎవ్రీ టైం, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ డే, ఎవ్రీ అవర్ నా దగ్గర స్టెప్ ఇన్ ఉంటుందండి. రైట్. అయితే ఇప్పుడు ఆ స్టెప్ ఇన్ కౌంట్ తీసుకుంటే ఇట్ ఈస్ హార్డ్లీ స్టార్టింగ్ డే ఇట్ వాస్ 5 to 4%, 4 to 5%. నౌ ఇట్ హస్ కమ్ టు 14 to 15% వాక్-ఇన్స్. ఓకే అండి. సార్ ఐ రిపీట్, ద వాక్-ఇన్స్ ఆర్ maximum of 20% walk-ins. Right. It doesn't mean the turnover. Right. Okay, fine. But one thing, most of the customer who are walking in are buying. Whether 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 మొత్తం మీద కొంటున్నారు వచ్చిన వాకింగ్. గుడ్. సో ఓవరాల్ గా ఇఫ్ యు టేక్ ఇంట్రెస్టింగ్ గ్రాఫ్ ఏంటంటే టర్న్ ఓవర్ వైస్ తీసుకుంటే we started now making 10 to 15% of what we do. ఓకే. అయితే ఇక్కడ చాలా ఒక ట్రిక్కీ పొజిషన్ ఉందండి. ఈ బట్టల ఇండస్ట్రీలో ఉన్న రీటైల్ బట్టల వాళ్ళందరికీ కూడా ఏంటంటే మార్చ్ ఇయర్ ఎండింగ్ సేల్ ఒకటి, ఆషాఢ మాసం సేల్ 2 ఉంటాయండి మాకు. ఓకే. మార్చ్ ఇయర్ ఎండింగ్ సేల్ is almost 2 months turnover we do in 14 days. That is from March 20th to April 15th లోపు మేము మార్చ్ ఇయర్ ఎండింగ్ అని చెప్పి సేల్ చేస్తాం. Either unfortunately huge stocks we have received for selling, which we expect minimum 5 times the regular sale in these 15 days, and unfortunately our starting of sale coincided with the starting of COVID. Right. Okay. So దీని వల్ల ఏంటంటే ఈ సేల్ లేదు, మేము అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి లేదు, గవర్నమెంట్ రూల్ 5 కస్టమర్ల కంటే ఎక్కువ ఉండకూడదని అంటున్నారు. సో ఈ పరిస్థితిలో మా పరిస్థితి ఎలా ఉందంటే కస్టమర్ వస్తే చాలని మేము చూస్తున్నాం. అయితే హెల్త్ వైజ్ గవర్నమెంట్ రూల్స్ ఫాలో అయ్యి 5 కంటే అట్ ఏ టైం ఉండకూడదు అంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో కస్టమర్ కూడా భయపడుతున్నారు. అవును. మాక్సిమం ఐ థింక్ ఈ పరిస్థితి ఇలాగే గాని కంటిన్యూ అవనిస్తే, గవర్నమెంట్ మళ్ళీ ఏ లాక్డౌన్ తేకుండా ఏ భయాలు జనాలకి లేకపోతే, ఇఫ్ దిస్ కంటిన్యూస్ అకార్డింగ్ టు మీ బై సెప్టెంబర్ we will be having a comfortable position of walk-ins, and to regain the original business what we used to do we can get only in November ending December 2nd week. Why? Because Pongal is a major thing in Andhra. అలాగే దసరా ఇక్కడ మన తెలంగాణలో కూడా దసరా పండుగ ఒక పెద్ద పండుగ. తెలంగాణలో దసరా అండి, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మోస్ట్లీ పండుగ అండి, అంటే పెద్ద పండుగ. రైట్. మాకు దీపావళి కూడా 5% 10% ఉంటుంది అంతే తప్ప పెద్ద పండుగ సంక్రాంతి పండుగ డిసెంబర్ 15 నుంచి మాకు నిజంగా పండుగలాగే ఉంటుంది. సో మీరు ఎనీ క్లాత్ ఇండస్ట్రీ ఇఫ్ యు టేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ దిస్ రీజియన్, విజయవాడ, వైజాగ్, గుంటూరు, రాజమండ్రి అన్ని చూస్తే 90 రోజులు టర్న్ ఓవర్ మేము 20 రోజుల్లో చేస్తామండి. అంటే ఇఫ్ యు టేక్ ఇయర్ టర్న్ ఓవర్ అండ్ డివైడ్ ఇట్ బై 12, రైట్, పర్ మంత్ యావరేజ్ వచ్చిన దానికి 3 రెట్లు అండ్ డివైడెడ్ బై 12, రైట్, పర్ మంత్ యావరేజ్ వచ్చిన దానికి 3 రెట్లు లెక్కేస్తే ఆ 3 రెట్లది మేము డిసెంబర్ 15-20 నుంచి జనవరి 15 వరకు పెద్ద పండుగ వరకు చేస్తాం. అది ఈసారి వస్తాదేమో అని ఎక్స్పెక్టేషన్ ఉంది, కానీ ఈ 2 నెలలు పోయింది,
సెప్టెంబర్ వరకు పోవడం అనేది 100% we will lose. From September we are expecting to regain 10 by 10 by 10, and by November ending December we will come to a normal position. నా ప్రెడిక్షన్ ఓకే అండి. అయితే నా ఫెటర్నిటీ ప్రెడిక్షన్ మాత్రం మార్చ్ 31 వరకు ఇలాగే ఉంటుందని చెప్పి మా హోల్సేలర్స్, మా అదర్ మర్చెంట్ ఫెటర్నిటీ ప్రెడిక్షన్. ఓకే అండి. సో నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఈలోగా మనం రమణ గారిని అడుగుదాం, ఎంవి రమణ గారిని, మా ఊరి వెంకటరమణ గారిని. గుడ్ ఆఫ్టర్నూన్ రమణ గారు. ఏమిటి నార్మల్గా మనం షాప్స్ ఓపెన్ చేయగానే ఆదరాబాదరాగా కస్టమర్స్ కొద్దిగా కొంతమేరకైనా వస్తారేమో అని అనుకున్నాం. కానీ ఒక రివెంజ్ షాపింగ్ మనం చైనాలో ఎలా అయితే చూసాం, ఇక్కడ మాత్రం మనం చూడటం లేదు ఇండియాలో. సో చైనాలో వాళ్ళు వెంటనే షాపింగ్ మాల్స్కి ఒక స్టాంపేడ్స్ కూడా జరిగాయి, కొన్ని తొక్కిసాట్లు కూడా. ఇక్కడ మాత్రం చాలా స్లోగా ఉన్నారు. ఇప్పుడు మన మల్లిక్ గారు చెప్పినట్లుగా 15-20% వస్తున్నారు. వారితో మీరు ఏకీభవిస్తారా? మేబీ నవంబర్ డిసెంబర్ టైంకి పికప్ కావడం స్టార్ట్ అవుతుందని. ఇప్పుడు జనరల్గా మల్లిక్ గారు చెప్పింది అలాగే అందరూ చెప్పింది ఒకటేనండి. ఏంటంటే జనరల్లో మనకు మెడిసిన్ వస్తే కానీ జనాల్లోని ఒక రకమైన ఇది రాదు. అంతేగాని మనం ఇప్పుడు రమ్మన్న జనాలకి ఒక రకమైన భయం కానీ ఒక ఆందోళన కానీ ప్రతి ఒక్కరిలోనే ఉంది. అలాగే మనం పూర్వం బిజినెస్ని ఇవాళ రావాలనుకుంటే రాదు. ఎందుకంటే కస్టమర్స్లో ఒక రకమైన భయాందోళన ఉన్నది. అలాగే మనం కూడా ఎక్కువ మందిని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కూడా అవ్వదు. అలాగే మేజర్గా చాలా డిఫికల్టీస్ మనకు ఉన్నాయి. కాబట్టి మనం యాక్షన్ వస్తే బిజినెస్ మామూలుగా అవుతుంది, కానీ యాక్షన్ రాకుండా వితౌట్ యాక్షన్లో మనం పూర్వం వైభవం చూడమని నా అనుమానం. సో పూర్వవైభవం చూడాలంటే మెడిసిన్ రావాల్సిందని అంటున్నారు మీరు రమణ గారు. సో అంటే అప్పటి వరకు అవసరార్థం కొనేవాళ్ళు చాలామంది ఉంటారు. పెళ్ళిళ్ళు కావచ్చు, లేదా ఫంక్షన్స్ కావచ్చు, ఇతరత్ర అవసరార్థం కొనేవాళ్ళు. అలాగే కొంతమంది నాలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ జాకెట్ వేసుకొని చాలా రోజులు అవుతుంది, నేను మార్చాల్సిన అవసరం ఉంది. సో మాలాంటి వాళ్ళు అందరం అవసరార్థం కొనే అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంలో ఈ అవసరార్థం కొనేవాళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ కంటే కూడా అవసరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో మీరు ఎటువంటి నియర్ టర్మ్ ట్రెండ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు జనరల్గా మీరు చెప్పింది అవసరాలు చాలా మంది ఉన్నాయండి. మ్యారేజ్లు ఉన్నాయి, మొన్నటిదాకా పోస్ట్ మెంట్ అయినాయి. అవన్నీ మేజర్గా రేపు ఆగస్ట్ నుండి మనకి కొద్ది పర్సంటేజ్ పెరిగితే, అలాగే మనం పూర్వం మనం 100% అమ్మితే ఇప్పుడు 20-25% సేల్ వస్తుందండి. ఓకే అండి. సో ఇంతకుముందు 100 రూపాయలు పెట్టుకునే వాళ్ళు, దాంతోపాటు మనకి రైట్ కంటిన్యూ రమణ గారు. ఇప్పుడు ఏమీ లేదండి, జనాల్లోని ఒక రకమైన భయందాలను ఉన్నది. అలాగే స్పెండింగ్ పవర్ కూడా మనం అనుకున్నట్టు లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం మేము జీతాలే కానీ అలాగే బయట నుండి వచ్చే డబ్బులే కానీ ఎవరికి ఎక్కువ లేవు. మేజర్గా వాళ్ళకి డబ్బులుగా ఈజీ ఫ్లో ఉంటే కానీ గవర్నమెంట్ దగ్గర నుండి కానీ ఫెసిలిటీస్ కానీ అలాగే మిగతా అన్నీ రావాలి. అందరి వస్తేనే కానీ రేపొద్దున ఈజీగా బై చేయాలంటే వాళ్ళకి డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా వస్తారు. అలాగే ఎక్సెస్ మనీ నీడ్ అన్నది కంపల్సరీగా ఉంటుందండి. కానీ వాళ్ళు కొనుక్కోవడానికి ప్యాషన్గా అలాగే ఈజీగా రావాలంటే పూర్వం ఖర్చు పెట్టేటట్టు చేయాలంటే గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ చేయాలి. రైట్ అండి. ఓకే. సో గవర్నమెంట్ ఏం చేయాలనే దానికి మళ్ళీ వద్దాం రమణ గారు. సో కళ్యాణ్ గారు చూస్తున్నారు ఇప్పుడు పక్కనే. నా ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను, ఈ సినిమా వెంకటేష్వి వీళ్ళు బొమ్మలు వేస్తున్నారండి, పొరపాటున ఏమైనా సినిమా విజువల్స్ ఏమన్నా ఇక్కడికి వచ్చాయని. బట్ అవన్నీ మీ అడ్వర్టైజ్మెంట్స్. సో మీరందరూ చక్కగా సినీ తారలతో ప్రారంభోత్సవాలు ఇవన్నీ చేయిస్తూ ఉంటారు. మంచి ఒక బ్రహ్మాండమైన మూడ్లో సాగుతున్న వ్యాపారానికి సడన్గా ఒక బ్రేక్ పడింది. సో ఇప్పుడు రమణ గారు అన్నట్లుగా ఈ పర్చేసింగ్ పవర్ లేదా డిస్పోజబుల్ ఇన్కమ్స్ బాగా తగ్గాయి, ఉద్యోగాలు పోతున్నాయి, అలాగే కొంతమందికి ఇన్కమ్స్ తగ్గాయి, అట్లీస్ట్ శాలరీ కట్స్ లాంటివి వచ్చాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి చాలా నెలలు పట్టే అవకాశం ఉంది, ఇఫ్ నాట్ ఇయర్స్. సో ఏమిటి హైదరాబాద్లో ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది? వసంత్ గారు ఇప్పుడు బేసికల్గా ఆలోచిస్తే ప్రీ కోవిడ్ డేస్, పోస్ట్ కోవిడ్ డేస్, సో ఆ లైఫ్ మళ్ళీ రాదండి. సో వీ హ్యావ్ టు చేంజ్ ద వే వీ లివ్ ఓకే విత్ లాట్ ఆఫ్ అడాప్షన్స్. మనమే కొత్త అడాప్షన్స్ చేసుకోవాలి. ఇవాళ నేను ఒక కస్టమర్ని లోపల పిలవటానికి నేను శానిటైజ్ చేసుకోవాలి, ఒక మాస్క్ ధరించాలి, మాకు శారీస్ కాబట్టి గ్లోవ్స్ ఇది చేయాలి. సో లాట్ ఆఫ్ ప్రికాషన్స్. కొంతమందిలో భయం ఉంది, అసలు భయం ఉంది. అక్కడ ఉన్న చీరలో ఏమైనా వైరస్ ఉందేమో. అంతకంటే ముందు ఫస్ట్ నా స్టాఫ్
నా స్టాఫ్ వెల్ఫేర్ని నేను చూసుకోవాలి. సో దే హ్యావ్ టు బీ 100% హెల్దీ. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? డెఫినెట్ వీళ్ళందరికీ ఒక ప్రతి స్టోర్లో మేము ఒక కోవిడ్ టీమ్ అని చెప్పి కోవిడ్ వారియర్స్ లాగా కొంతమందిని ఏర్పాటు చేశాము. సో వాళ్ళ పని దే ఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు ద సేల్స్ ఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు ఎనీథింగ్. దే ఆర్ లుకింగ్ ఓన్లీ ది వెల్ఫేర్ ఆఫ్ ది స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది కస్టమర్స్. ఇప్పుడు నా కస్టమర్స్, నా స్టాఫ్ బాగుంటే నా ప్రోడక్ట్ బాగుంటుంది, నా ప్రోడక్ట్ బాగుంటే నా రిటైల్ స్పేస్ బాగుంటుంది, నా రిటైల్ స్పేస్ బాగుంటే వచ్చిన కస్టమర్స్ విల్ బి సేఫ్. సో దట్ ఈస్ ద మేజర్ కన్స్టెంట్ అయిపోయింది. ఒకటి మీ స్టాఫ్ని మీరు శానిటైజ్ చేసి శుభ్రంగా రప్పిస్తున్నారు. రెండోది సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నారు కదా. సో స్టోర్ ఫార్మాట్లో ఏమైనా మార్పులు తీసుకుని 100% చాలా ఫార్మాట్ చేసాం. ఇప్పుడు అంటే వీ హ్యావ్ కపుల్ ఆఫ్ బ్రాండ్స్. వరమహాలక్ష్మి అంటే అన్నీ చక్కగా ట్రెడిషనల్గా కింద కూర్చొని చూపిస్తూ ఉంటాం కాబట్టి వీఆర్ మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్స్. మాకు కస్టమర్కి సేల్స్మెన్కి ఒక 6 feet డిఫరెన్స్ ఉంటుంది, డిస్టెన్స్ వీఆర్ మెయింటైనింగ్. అండ్ అదర్ స్టోర్స్లో కూడా ద లేఅవుట్ ఆఫ్ ది ఫ్లోర్ ఆల్సో వీ హ్యావ్ చేంజ్. అంటే ఒక కస్టమర్, ఒక సెట్ ఆఫ్ కస్టమర్స్ వస్తే 2-3 వస్తే వాళ్ళ నుంచి ఒక 7 feet నెక్స్ట్ మేము ఆ సెట్ ఆఫ్ కస్టమర్స్ని కూర్చోబెట్టడం అలా జరుగుతుంది. సో మేజర్గా హద్దులు ఏంటంటే మాస్క్ ఉందా, శానిటైజర్స్ వాడుతున్నారు, కంపల్సరీగా మాస్క్ వాళ్ళు లేకపోతే మేము ప్రొవైడ్ చేయాలి. సో దిస్ ఈజ్ అ మేజర్ దిస్ థింగ్. బట్ ఎస్ వీఆర్ టేకింగ్ అట్ WHO గైడ్లైన్స్ ప్రకారం కానీ మన గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం కానీ. సో వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ ముందుగానే, బికాస్ circumstance we cannot fight with this. We have to adopt the business. సో మీరైతే సాధ్యమైన ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సో దట్ మీ స్టోర్స్ ద్వారా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకూడదు. రైట్. సో అది మీ సిబ్బంది కావచ్చు, కస్టమర్స్ డెఫినెట్లీ. సో అలాగే PPE కిట్స్ ఇలాంటివి కూడా కొన్ని కంపెనీలు అమ్ముతున్నారు. PPE కిట్స్ కూడా మా స్టోర్స్లో కూడా పెడుతున్నారా అండ్ మాస్క్లు పెడుతున్నాము. సో ఈ కొత్త రకమైన బిజినెస్. ఓకే. సో ఇది మరొక న్యూ బిజినెస్ ఆపర్చునిటీ ఫర్ యూ. రైట్. సో అభినయ్ గారు ఏంటి, గతంలో ఒక సినిమాలో చూసాం మనం, షాపింగ్ మాల్ అనే ఒక సినిమా వచ్చింది గతంలో, ఐ థింక్ 7-8 years బ్యాక్ అనుకుంటా. అందులో మొత్తం ఎక్కువ పిక్చర్ని ఒకటే మాల్లో షూట్ చేశారు. సో ఆ షాపింగ్ మాల్లో పనిచేసే పిల్లలు, యువకులు, అఫ్కోర్స్ వేరువేరుగా అనుకోండి, యువతలు ఒక చోట, యువకులు ఒక చోట గుంపులుగా ఉంటారు. వీళ్ళే ఒక హాస్టల్ లాంటిది క్రియేట్ చేసి అందులో అందరినీ అకామిడేట్ చేసి చేస్తూ ఉంటారు. సో అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా మనకు కూడా ఉంటుందా హైదరాబాద్లో కూడా? అంటే వీళ్ళందరూ సమూహాలుగా జీవించడం, ఒకరి నుంచి ఇంకొకరికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయా? బేసిక్గా సార్ సిటీలో ఉన్న స్టోర్స్కి అయితే ఇప్పుడు దాకా అలాంటివి మనం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఇలాంటిది కల్చర్ మనం చెన్నైలో అలాంటి రీజన్స్లో బాగా కనిపిస్తుంది. వాళ్ళే స్టాఫ్ అందరినీ ఒకే సపరేట్ ఉంచి అక్కడే వాళ్ళని వెల్ బిహేవియర్ అన్నీ చూస్తారు వాళ్ళు. మన హైదరాబాద్లో ఎవరి ఇళ్ళలో నుంచి వాళ్ళే వస్తున్నారు కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాళ్ళు ఏ జోన్స్ నుంచి వస్తున్నారు, వాళ్ళు కంటైన్మెంట్ జోన్స్ నుంచి వస్తున్నారు. సో మా స్టోర్స్లో మేము పెట్టిన ఫార్మాట్ ఏంటంటే మేము కంప్లీట్గా సపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నాం. ప్రతిరోజు దాంట్లో స్టాఫ్ సైన్ చేయాలి. ప్రతిరోజు వాళ్ళ మార్నింగ్ రాగానే టెంపరేచర్ చెక్స్ జరుగుతాయి, మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత టెంపరేచర్ చెక్స్ అవుతాయి, రాత్రి వెళ్ళేటప్పుడు కూడా జరుగుతాయి. అవన్నీ నోట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డిక్లరేషన్ కూడా తీసుకుంటాం. ఆ లే జోన్ నుంచి వస్తున్నారు మేము ముందే వెరిఫై చేసుకొని రావద్దని చెప్తున్నాం. సో అలాంటి ప్రికాషన్స్ మేము తీసుకుంటున్నాం. విత్ ఇన్ ద స్టోర్ కూడా స్టాఫ్ టు స్టాఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి స్టాఫ్ టు కస్టమర్, ఎంప్లాయీస్ టు కస్టమర్. వీళ్ళందరూ లంచ్ టైంలో వెళ్ళి ఒకటే చోట కూర్చోవడం, అందరూ కలిసి భోజనాలు చేయడం ఇవన్నీ ఉంటాయండి. కానీ ఇప్పుడు అది కూడా మార్చాం. ఇప్పుడు ఎలానో ఇప్పుడు మొత్తం లైఫ్ స్టైల్ అనేది మారుతుందండి. సోషల్ డిస్టెన్సింగ్ అనేది మనం చేసే ప్రతి పనిలో మెయింటైన్ చేయాలి. లెట్ ఇట్ బి వేర్ ఎవర్ ఇట్ ఇస్, ఇంక్లూడింగ్ ఇన్ అవర్ హౌస్. సో దట్ ప్రోటోకాల్స్ మనం కంపల్సరీ ఫాలో అయ్యి పాటించాలండి. ఓకే. సో యు ఆర్ ట్రైయింగ్ టు అష్యూర్ ది కస్టమర్స్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ ఇన్ యువర్ షాప్స్. 100% we have to maintain the safety, sir. 100%. Otherwise that will be సో ఓకే, మీరు మీ షాప్ వరకు బాగానే మెయింటైన్ చేస్తున్నారు, అంతా బాగుంది. మన విశాఖపట్నం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, మరొక చోట కావచ్చు. కానీ మీరు సోర్స్ చేసే గూడ్స్ సోర్స్ చేసే ప్రాంతాలు ఉంటాయి కదా, సపోజ్ తిరుపూరో, గుజరాతో, రాజస్థానో, మహారాష్ట్రనో, సో అటువంటి ప్లేస్ నుంచి మీకు వస్తాయి ఎక్కువగా బట్టలన్నీ కూడా. సో ఆ సోర్సెస్ నుంచి ఎటువంటి న్యూస్ వస్తుంది, అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సార్ అక్కడ ప్రజెంట్గా పరిస్థితి అంటే సార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇదంతే మనకి బేసిక్గా సార్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కానీ రిటైలింగ్ సెక్టర్లో కానీ ఆల్మోస్ట్ 45 million పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ సార్. ఆఫ్టర్ అగ్రికల్చర్ దిస్ ఇస్ ద హైయెస్ట్ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ మనం. ఇంకా ఇన్ఫ్యాక్ట్ రెండు కలిపితే అంటే టెక్స్టైల్ అండ్ క్లాతింగ్ కలిపితే
10 crores పైగా ప్రజలు ఇందులో పనిచేస్తారు ఉంటారు. సో ఇట్స్ వెరీ లేబర్ ఇంటెన్సివ్. సో ఇలాంటి వాటిలో ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరుగుతుందో మా దగ్గర ఉన్నవి, అక్కడ కూడా కొద్దిగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది హాల్ట్కి వచ్చింది. చాలా మంది మైగ్రెంట్ వర్కర్స్ పైన డిపెండ్ అయ్యి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ నడుపుతారు. సో వాళ్ళందరూ కూడా వేరే చోటుకి వెళ్ళిపోవడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ప్రొడక్షన్ హాల్ట్కి వచ్చింది. ఓకే. సో అక్కడ ప్రొడక్షన్ కొద్దిగా తగ్గిందండి ప్రజెంట్గా. సో దానివల్ల సప్లై చైన్ కూడా మాది కొద్దిగా ఎఫెక్ట్ అయ్యింది ఫ్యూచర్లో. ఓ, సప్లై చైన్ ప్రస్తుతానికి రివైవ్ అయిందా? అంటే అక్కడ నుంచి ఇంకా ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ అవ్వలేదు. ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు మహారాష్ట్ర Interstate transport ఇంకా మహారాష్ట్ర అంతా లాక్డౌన్లో ఉంది. రైట్. సో గుజరాత్ అలానే ఉంది. సో మీరు ఎక్కువగా సోర్స్ పరిస్థితి. చేసేది సో అక్కడ నుంచే అట్లే. కాకపోతే మా ఎన్ని కొద్దిగా నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఉండేప్పటికల్లా మా వేర్ హౌస్లు ఎక్కువ ఉన్నాయి. సో ఎనఫ్ ఇందాక మల్లిక్ గారు చెప్పినట్టు మేము మార్చ్ కానీ వీటికి కానీ సమ్మర్ దానికి కానీ విత్ హెవీ స్టాక్స్ వీ స్టోర్డ్ ఆల్రెడీ. ఓకే. సో వీ హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ స్టాక్. సో స్టాక్కి మాకు ఎటువంటి ప్రాబ్లం కానీ సప్లై చైన్ కానీ ఇప్పుడు అంటే ప్రస్తుతానికి ఒక మరొక 1-2 months వరకు మనకి మరొక ఉద్దేశం కూడా కస్టమర్లో కనిపిస్తుంది. ఇప్పుడు వెళ్తే అన్ని పాతవి ఎప్పుడో తీసుకొచ్చి మనకి అమ్ముతారు. 1 month లో ఫ్యాషన్ విల్ నాట్ చేంజ్ సార్. Fashion 1 month లో change అవుతుంది. 1.5 month లో ఫ్యాషన్ విల్ నాట్ చేంజ్. ఎందుకంటే నేను ఈ మధ్య ఒకళ్ళిద్దరు కస్టమర్స్తో మాట్లాడినప్పుడు, ఇంక్లూడింగ్ ఇంట్లో మా ఆవిడతో మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు వెళ్తే అన్ని పాత మోడల్స్ ఉంటాయని చెప్తున్నారు. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అన్ అజంప్షన్ అండి. అంటే ఈవెన్ ఇన్ ద కోవిడ్ టైమ్ ఆల్సో మా వేర్ హౌస్లు కానీ మా స్టోర్స్ కానీ, బికాజ్ సెక్యూరిటీని అలౌ చేసింది కాబట్టి గవర్నమెంట్, వీ హ్యావ్ మెయింటైన్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేసి, సో అన్ని ఏ చీరలు పాడైపోకుండా వేర్ హౌస్లో టెంపరేచర్ మెయింటైన్ చేసి వీ హ్యావ్ సెక్యూర్డ్ అవర్ స్టాక్. అక్కడ గుడ్. అట్లీస్ట్ యు ఆర్ టేకింగ్ ఎనఫ్ ప్రికాషన్స్ సో దట్ యువర్ కస్టమర్స్ ఆర్ సేఫ్, యువర్ స్టాఫ్ ఆర్ సేఫ్. సో చర్చ కొనసాగిద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ప్రస్తుతం నడుస్తుంది. చిన్న విరామం తర్వాత యంగ్ వరల్డ్ కార్యక్రమానికి పునఃస్వాగతం. టెక్స్టైల్స్, అపరల్స్, క్లాతింగ్ బిజినెస్పై కోవిడ్ ఇంపాక్ట్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనతో వైజాగ్ నుంచి జాయిన్ అయ్యారు కంకటాల సిల్క్స్ అధినేత మల్లిక్ గారు, అలాగే ఎంవి రమణ గారు, సిఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత. సో మల్లిక్ గారు, ఇప్పుడే ఇందాక మనం అంటున్నట్లుగా కొన్ని కోట్ల మంది ఆధారపడిన పరిశ్రమ ఇది. బోత్ ఫ్రమ్ గార్మెంట్ డిజైన్ దగ్గర నుంచి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేంత వరకు కొన్ని కోట్ల మంది పనిచేస్తున్న పరిశ్రమ. సో మీ దగ్గరే మీ షాప్స్లోనే కొన్ని లక్షల మంది మన తెలుగు రాష్ట్రాల్లోనే పనిచేస్తున్నారు. సో ఏంటి వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఏమైంది? కొంతమందినైనా తీసేయడం జరిగిందా? జాబ్స్ నుంచి తొలగించడం జరిగిందా? లేదు అంటే మీ ఎంప్లాయీస్ని ఏ విధంగా టేక్ కేర్ చేస్తున్నారు మీరు? సార్ ఇప్పుడు ఎంప్లాయీస్ డెఫినెట్లుగా ఏ బట్టలు కూడా చూసినా మీరు ఎప్పుడు ఎక్కువ కనబడతారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫర్ యువర్ జనరల్ ఐస్. వై? బికాస్ మాకు ఎప్పుడు ఎంతమంది కస్టమర్ వస్తారో తెలియదు కాబట్టి మేమందరం ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తాం. అయితే ఈ పర్టికులర్ పరిస్థితి రావడం వల్ల మేము ఫస్ట్ ఏప్రిల్ నెల ఒకటే కదా అని చెప్పి అనుకున్నాం. తర్వాత మే నెల కూడా జాయిన్ అయింది. తర్వాత తెలిసింది ఏంటంటే దీంతో పాటు మనం ఇంకొక 6 నెలలు అన్నాళ్ళు జీవించాలి, ఈ ప్రాబ్లం ఉన్నది. సో దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 90% మాకెవరికి కూడా నా స్టాఫ్ను వదులుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే అంతా మినిమం 5 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు 30 ఏళ్ళు. నా దగ్గర స్టాఫ్ ఒక 8 మంది స్టాఫ్ అయితే 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు అయిందండి. వెరీ గుడ్. సో మినిమం 2 years స్టాఫ్ ఉన్నారు. సో వీళ్ళు వదులుకోవడం, మళ్ళీ రేపు పొద్దున వ్యాపారం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుని కంట వీళ్ళకి లైఫ్లో ఇప్పుడు ఫస్ట్ టైం ప్రాబ్లం వచ్చింది, మనం ఏ రకంగా వీళ్ళని హెల్ప్ చేయగలం, ఏ రకంగా వీళ్ళని రీటైన్ చేయగలం అన్న దానికి నా పర్టికులర్ దాంట్లో నేను 3 రకాలుగా చేశానండి. ఒకటి ఏం చేసామంటే, వి మేడ్ ఇట్ ఎ పాయింట్ ఆఫ్టర్ గవర్నమెంట్ క్లారిఫికేషన్ దట్ 50% పేమెంట్ ఆఫ్ వేజెస్ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ అని చెప్పి ముందు మన ఏపీ గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చారండి. రైట్. మీరు వేజెస్ కంపల్సరీగా ఇవ్వాలండి. కరెక్ట్. అది కొంచెం కష్టం అవుద్దేమో అనుకున్న తరుణంలో మళ్ళీ సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి, హైకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి, అలా కాదు వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మనం వాళ్ళకి అలవెన్స్ ఇవ్వాలి, 50% అని ఎంతైనా వాళ్ళ సందర్భాన్ని బట్టి అని చెప్పి కోర్టు తీర్పు రావడం వల్ల వెంటనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఆ ఇచ్చిన జీవోని వెనక్కి తీసుకున్నారండి. సో అది తీసుకున్న తర్వాత మేమందరం 50% జీతాలు 100% ఇచ్చామండి ఏప్రిల్ వరకు. ఓకే. తర్వాత మే కూడా అలాగే చేసాము. కాకుండా ఇంకో ఇంపార్టెంట్ పని ఏం చేసామంటే, అంటే మా వరకు మేము, మా ఫాదర్ పేరు కంకటాల అప్పలరాజు చారిటబుల్ ట్రస్ట్ అని ఉండడం వల్ల మనం ఏదో సర్వీస్, కమ్యూనిటీ సర్వీస్ చేసి బదులు మన స్టాఫ్కే చేస్తే బాగుంటుందని వాళ్ళకి ఒక 15 రోజులు సరిపడే దినసరుకులు, బియ్యం అన్నది గవర్నమెంట్ అలాగే ఇస్తుంది కాబట్టి బియ్యం కాకుండా మిగతా సామాన్లన్నీ ఇవ్వడం ఒకటి. 2, వాళ్ళకి
లోన్ ఎలిజిబిలిటీ ఉంటుందండి. ప్రతి స్టాఫ్ కి కూడా వాడి తాలూకు సీనియర్, ప్రతి స్టాఫ్ కి కూడా వాడి తాలూకు సీనియారిటీని బట్టి, వాడి తాలూకా శాలరీని బట్టి వాడికి లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ లోన్ ఎలిజిబిలిటీ జనరల్ గా ఏంటంటే ఇచ్చిన 12 నెలల్లోపు రికవర్ చేసేస్తాం. రైట్. సో లక్కీగా ఏమైందంటే ఇది ఫిబ్రవరి మార్చ్ రావడం వల్ల ఎవరు కూడా లోన్స్ ఫుల్ గా వాడుకోలేదు. జనవరిలో బోనస్ ఇస్తాము, కమిషన్ ఇస్తాము, తర్వాత లీవ్ క్యాష్ అలవెన్స్ ఇస్తాము. దానివల్ల ఏంటంటే వాళ్ళ అవసరాలు ఇంకా సరిగ్గా రాకముందే ఈ కోవిడ్ రావడం వల్ల వాళ్ళ తాలూకా ఎలిజిబిలిటీ ఆఫ్ లోన్ ఉండడం వల్ల మేము అది కూడా వాడికి చెప్పి, బాబు నీకు నేను శాలరీ ఎంతైతే ఇవ్వలేకపోయినో అది నువ్వు కావస్తే యూ కెన్ క్లెయిమ్ ఇట్ యాజ్ ఎ లోన్ విచ్ కెన్ బి రిడీమ్డ్ ఇన్ 12 months 9 months నీ సందర్భాన్ని బట్టి అని చెప్పి ఈ 3 రకాలుగా నా స్టాఫ్ ని నేను ప్రొటెక్ట్ చేసుకున్నానండి. ఓకే. అండ్ సో బేసిక్ గా we don't want to lose any staff because of this COVID. ఇన్నాళ్ళు మనం కష్టపడి మనం బాధ పెట్టకూడదని ఒక ఉద్దేశం. రైట్ సార్. సో రమణ గారు మీరు చెప్పండి, ఇప్పుడు చాలా కష్టపడి చాలా ఇబ్బందులు పడి మీరు అందరూ ఒక లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి షోరూమ్స్ ప్రారంభించారు. సో 3 నెలలు అమూల్యమైన సమయాన్ని కోల్పోవడం కూడా జరిగింది ఈ సమయంలో కోవిడ్ కారణంగా. సో ఎటువంటి కష్టాన్ని మీరు ఫేస్ చేస్తున్నారు? ఫైనాన్షియల్లీ ఎటువంటి ఆర్థిక భారం మీ మీద పడింది ఇప్పుడు? ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయండి. కానీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మనం డిస్కరేజ్ అవ్వటం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే మనకి స్టాఫ్ ముఖ్యమే, కస్టమర్స్ ముఖ్యమే. కస్టమర్స్ ఎంత ముఖ్యం అంటే కస్టమర్స్ లేకపోతే మనం లేవు. అలాగని మనం పూర్వం నుండి బిజినెస్ మేమైతే 50 ఏళ్ళు పెట్టి బిజినెస్ చేస్తున్నాం. కస్టమర్స్లో కూడా మాకు మంచి నమ్మకం ఉన్నది. అలాగే మా స్టాఫ్ కూడా మా దగ్గర 30-40 ఏళ్ళ నుండి పనిచేస్తున్నారు. అలాగే స్టాఫ్ని కానీ కస్టమర్స్ కానీ వదులుకోవడం ఇష్టం లేదు. అందుకని ఒక 3 నెలలు, ఒక 6 నెలలు మనకి లాస్ వచ్చినా మనకేం పర్వాలేదండి. దానివల్ల మనం ఇబ్బంది పడేది ఏమీ లేదు. దాంతోపాటు మనం ఇవ్వాలి కాకపోతే మీరు అన్నట్టు కొత్త ఫ్యాషన్ కానీ కొత్త ఐటమ్స్ కానీ ఎప్పటికప్పుడు మనం కస్టమర్స్ని మనం మోటివేట్ చేస్తాం, కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతాం. అలాగే మా స్టాఫ్తో ఇంటరాక్ట్ అవుతుంటాం. ఎటు ఉన్నది. అలాగే బయట స్టేట్లలోని మనకి ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయన్నారు. అవి కూడా మనం కస్టమర్తో మనం ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయినప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదండి. బిజినెస్ కూడా మనం పాజిటివ్గా మనం ఎదరికి వెళ్ళిపోతూ ఉంటే మనకి బిజినెస్ కూడా బాగుంటుంది. నెగిటివ్గా థింక్ చేయకుండా మనం పాజిటివ్గా వెళ్దాం. బిజినెస్ కూడా డిసెంబర్ కల్లా అన్ని రకాల ఉంటుంది. అలాగే మెడిసిన్ వస్తే ఇంకా స్పీడ్గా డెవలప్మెంట్ అవుతుందని మా ఆలోచన. ఓకే అండి. సో నష్టాన్ని భరించైనా సరే వ్యాపారం నిర్వహించడం అనేది తప్పదనేది రమణ గారు చెప్తున్నారు. సో కళ్యాణ్ గారు ఏంటి, క్యాష్ ఫ్లోస్ చాలా దెబ్బతింటాయి మీకు. ఇప్పుడు మీకే 3 బ్రాండ్స్ ఉన్నాయి. సో ఈ 3 బ్రాండ్స్కి సంబంధించి 3 డిఫరెంట్ స్ట్రాటజీస్తో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. సో కానీ క్యాష్ ఫ్లోస్ అనేది ప్రతి బిజినెస్కి కామనే. నిజంగానే క్యాష్ ఫ్లోస్ అయితే ఈ పర్టికులర్ సీజన్లో అయితే డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతాయి. బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ సెంట్రల్ డైరెక్షన్స్ ప్రకారం మారిటోరియం మనకు ఒక 6 months వరకు, ఆగస్ట్ వరకు ఇచ్చారు. సో కొంచెం ఒక వెసులుబాటు. ఎంత డెట్స్ బాగా ఉంటాయా మీ ఇండస్ట్రీలో? డెట్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఉంటుందండి అదే, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ది బిజినెస్ టు బిజినెస్. ఓకే. అలానే మేము మా తరపున మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ లోన్స్ ఉంటాయా లేదంటే వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఉంటాయి. వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఉంటాయి, టర్మ్ లోన్స్ ఉంటాయి. సో బ్యాంక్ మారిటోరియం ఇచ్చింది కాబట్టి మేము కొంచెం అడ్జస్ట్ అయ్యి వెళ్తూ ఉంటాం. అదే కాకుండా గవర్నమెంట్ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది, సో మేము ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, జిఎస్టీ ఉంటుంది, శాలరీస్ ఉంటుంది, రెంట్, ఇవన్నీ ఫిక్స్డ్ కాస్ట్లు. సో ఇవన్నీ మనం ఇది చేయలేం. సో మాకు కూడా ఒక వెసులుబాటు, దానిలో కూడా ఒక ఇన్స్టాల్మెంట్ బేసిస్ కానీ ఒక 25%, 30%. సో డెఫినెట్గా పౌరుడిగా మన బాధ్యత, మనం డబ్బులు కడితేనే గవర్నమెంట్ నడుస్తుంది. అలా గవర్నమెంట్కి డబ్బులు వస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది. సో కానీ ఇక్కడ విన్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ కూడా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ, బికాస్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ 5% ఆఫ్ జీడిపి అండి. అండ్ ఆఫ్టర్ ది అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్ 6.5 lakh crores ఈజ్ యువర్ టర్న్ ఓవర్స్. రైట్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్స్, రిటైల్స్ అన్నీ చూసుకుంటే. అండ్ సెకండ్ లార్జెస్ట్ ఎంప్లాయర్ మేము. సో ఇలాంటి పరిశ్రమ కూడా నిజంగా గవర్నమెంట్ అంత ఆదరించలేదని చెప్పి, సో వాళ్ళు కూడా ఈ కోవిడ్ టైంలో ఒక అట్లీస్ట్ ఒక 6 months
గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి కొంచెం వెసులుబాటు కల్పిస్తే సో అది మనకి ఒక ఎన్ఫోర్సింగ్ మెజర్ అవుతుంది అంటే మళ్ళీ మేము రివైవ్ అవడానికి. అంటే ఒకటి మీరు అన్నట్లుగా ప్రభుత్వం కొన్ని ట్యాక్సెస్లో కానీ వీటిలో రాయితీలు ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, డిఫర్ పేమెంట్ ఇప్పుడు రాయితీలు సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, డిఫర్ పేమెంట్ ఇప్పుడు రాయితీలు సబ్సిడీలు ఇమ్మని చెప్పట్ల, కనీసం ఇవాళ 100 రూపాయలు కట్టేది 10 రూపాయలు కట్టమంటే. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన ఈ కాంపెన్సేషన్ ప్యాకేజ్ ఏవైతే 20 లక్షల కోట్లు అన్నారు కదా, దానిలో మీ సెక్టర్కి ఐ డోంట్ థింక్ సో మనకి ఆ డెఫినేషన్ కింద మేము రావండి. డెఫినేషన్ ఇప్పుడు రివైజ్ చేశారు 250 crores అని. ఎంఎస్ఎంఈల కింద వస్తారు కదా, ఎంఎస్ఎంఈల కింద. ఎంఎస్ఎంఈస్ ఆ డెఫినేషన్ కిందకి రామండి. ఓకే, ఆ టర్న్ ఓవర్స్ ఏవైతే ఉన్నాయో 250 crores టర్న్ ఓవర్, ఇంకా 50 crores. మీ టర్న్ ఓవర్స్ చాలా భారీగా ఉంటాయి. సో అంటే టర్న్ ఓవర్స్ భారీగా ఉన్నా సార్, అది మెయిన్గా మనది రొటేషన్ బిజినెస్. ఓకే, సో క్యాష్ లో కొని క్యాష్ లో అమ్మేది కాదు, ట్రేడింగ్ కదా మీరు ట్రేడింగ్ కదా. సో బేసికల్లీ యు ఆర్ నాట్ ఎ మ్యానుఫ్యాక్చరర్, Exactly. యు ఆర్ ఎ వారధి బిట్వీన్ ది కస్టమర్ అండ్ ది మ్యానుఫ్యాక్చరర్. ఎగ్జాక్ట్లీ. సో ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ఈవెన్ మ్యానుఫ్యాక్చర్ ఆల్సో హ్యాస్ టు బికమ్ స్ట్రాంగ్ అక్కడ కూడా, ఎందుకంటే వాళ్ళు పాపం చాలా మంది లాక్డౌన్లో ఉన్నారు ఇవాళ. వాళ్ళు కూడా చాలా మంది ఎంప్లాయీస్ వాళ్ళు మైగ్రేట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ రావాలి, మళ్ళీ రివైవ్ అవ్వాలి. సో కళ్యాణ్ గారు, అంటే ఇది బేసికల్లీ దిస్ ఈజ్ ఏ గ్లామరస్ బిజినెస్ అయింది. ఇప్పుడు ఫ్యాషన్కి సంబంధించింది కాబట్టి న్యాచురల్లీ గ్లామర్ ఎలిమెంట్ విల్ డెఫినెట్లీ ఎంటర్ ఇన్ టు దిస్. టెక్స్టైల్ ఈజ్ ఆల్ గ్లామర్ అండి. ఎస్ సార్. సో ఆఫ్ కోర్స్ అది ప్రాథమిక అవసరం కూడా. బట్ట కప్పుకోవడానికి అనే కాన్సెప్ట్ నుంచి మనం ఫ్యాషన్లోకి వచ్చాం. అంటే నేషన్ డెవలప్ అవుతున్న కొద్దీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం మనం. మన ఎవ్రీబడి వాంట్ టు లుక్, మన లగ్జరీ లిస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. ఒకప్పుడు ప్రాథమిక అవసరం అనుకుంటుంది, ఇప్పుడు లగ్జరీగా మారింది కూడా. సో వేలు లక్షలు పెట్టి చీరలు కొనే రోజులు వచ్చేసాయి, పెళ్ళిళ్ళకి కావచ్చు, మామూలుగా కూడా. అయితే దానికోసం మీరు ఈ సినిమా తారలతో బాగా ఎక్కువగా ఇప్పుడు మన పక్కనే వేస్తున్న యాడ్లు చూస్తుంటే తెలుస్తుంది. ఆల్ హూ ఇస్ హూ ఆఫ్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్ మన యాడ్స్లో కనిపిస్తున్నారు. సో ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత ఈ పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందా? మీరు ప్రజల స్పెండింగ్ పవర్ని దృష్టిలో ఉంచుకొని మీరు కూడా కొంచెం ఖర్చులు తగ్గించుకోవడం ఇలాంటివి చేస్తారండి? డెఫినెట్లీ సార్. ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా ఇప్పుడు ఎలా అవసరం ఉంటేనే ఖర్చు పెట్టాలని ఒక మెంటాలిటీ. బిజినెస్ పర్సన్ మేము కూడా అవసరం ఉన్న వాటిపైనే ఖర్చు పెడతాం. ఓకే. సో ఎప్పుడైతే అవసరం ఉన్న వాటిపైన ఖర్చు పెట్టి మేము కొద్దిగా ఓవర్ హెడ్స్ తగ్గించుకుంటామో మా బెనిఫిట్ని ఇండైరెక్ట్గా కస్టమర్స్కే ఇవ్వగలుగుతాం విత్ బెటర్ ప్రైసింగ్. రైట్. ఏంటి మా మధ్యలో చిన్న పిట్ట కథ లాంటిది అనుకున్నాం. ఏంటి, ఎందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సెన్సార్షిప్లోకి వెళ్ళారు మీరు? ఐఎమ్లో మోర్ ప్యాషనెట్ ఆఫ్ మూవీస్ అండి. సో తెలిసిన ఫ్రెండ్స్ డైరెక్టర్స్ వాళ్ళు రికమెండ్ చేశారు. సినిమాలో యాక్ట్ కూడా చేస్తారా? చేయలే. ఓకే, రైట్. జస్ట్ ఓకే, మధ్యలో చిన్న క్యాజువల్ పాయింట్ లాగా అడిగాను, నథింగ్ సీరియస్ అబౌట్ ఇట్. అలాగే మల్లిక్ గారు, ఇప్పుడు మన కళ్యాణ్ గారు అభినయ్ చెప్పినట్లుగా ఈ గవర్నమెంట్ వైపు నుంచి మీ పరిశ్రమ ఏం ఆశిస్తోంది అంటే మీ టెక్స్టైల్ ఇండస్ట్రీ? Give me 3 minutes. Yeah. I want to request the entire fraternity of the central and the state government through your channel for the first time. Yeah. First of all, I was very, very, very happy being the president of Cloth Merchants of Visakhapatnam for the 14 years and also Chamber of Commerce president. The proper platform was not being there for us to express our anguish or whatever you say. మా కష్టాలు సరిగ్గా విన్నవించుకోవడానికి అనుకోండి, లేకపోతే చెప్పడానికి అనుకోండి, మాకు సరైన ఒక ప్రదేశం దొరకలేదు. ఫర్ ద ఫస్ట్ టైం TV5 has come to our rescue, at least to express our problems. Yes sir. First of all, I would like to thank TV5 for giving an opportunity nationwide, maybe international wide. People at least try to know, oh, idok sector undi, వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి అసలు వీళ్ళు బాధలు ఏంటో విందామంటే అప్పుడు తీర్చకపోవడం తర్వాత అండి ముందు మా బాధ వినడానికి ఒక సందర్భం దొరికింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్, ఇప్పుడు దేర్ ఆర్ 4-5 ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ బై వన్. ఫస్ట్ పాయింట్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అందరూ కూడా మాకు డ్యూ డేట్స్ ఏప్రిల్ 15 కల్లా కోవిడ్ అయిపోతుంది అనుకుని ఏప్రిల్ ఎండ్ వరకు ఇచ్చారండి టైం, వితౌట్ పెనాల్టీ, వితౌట్ ఇంట్రెస్ట్. ఓకే. అయితే ఇది మే వరకు వెళ్ళిపోయింది, ఇప్పుడు జూన్కి వచ్చామండి. అయితే వాళ్ళు ఎవరు కూడా ఈ డ్యూ డేట్ ఏప్రిల్ 30th వరకు అనే డ్యూ డేట్ ఇంకా మార్చలేదండి. దీనివల్ల మాకు భారం ఏంటంటే, ఏదైతే ఏప్రిల్ ఎండ్ వరకు ఉన్నారో అప్పటి వరకు మాకు పెనాల్టీలు ఇంట్రెస్ట్ ఉండవు, అక్కడి నుంచి పడతాయి. కాబట్టి ఈ డ్యూ డేట్ ని డెఫినెట్ గా మార్చాలి, ఇది ఒక రిక్వెస్ట్ అండి. ఓకే. మునుపు ఏదైతే ఏప్రిల్ 30th వరకు గవర్నమెంట్ ఇచ్చిందో అది కొంచెం డేట్ మారిస్తే మాకు కొంచెం ఆ లైబిలిటీస్ ఆఫ్ ట్యాక్స్, లైబిలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ
Okay. సార్ ఇంకోటి మీరు దయచేసి అర్థం చేసుకోవాలి, మేము ఎంతసేపు అడుగుతున్నది టైం అడుగుతున్నాము, పెనాల్టీ వేయొద్దని అడుగుతున్నాం, వడ్డీలు వేయొద్దని అడుగుతున్నాం తప్ప అసలు గురించి అడగట్లేదండి. Right, వీఆర్ right. రెడీ టు పే ఓకే అండి. బికాస్ స్టేట్ గవర్నమెంట్ కూడా పనిచేయాలి కదా. ఎస్ ఎస్ అవును. మేము అమ్మిన దానికి అడుగుతారు జిఎస్టీ, Reform. కరెంట్ ఛార్జెస్ కానీ. అదొకటి సార్. సెకండ్ పాయింట్, పేమెంట్ ఆఫ్ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్స్. ఇప్పుడు టీడీఎస్ జిఎస్టీ ఉందండి, అదొకటి మీ ద్వారా నేను అడదలుచుకున్నాను గవర్నమెంట్ ని. రైట్. ఇంకొక థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, ఆర్బీఐ ప్రతి 2 రోజులకి సెంట్రల్ గవర్నమెంట్ నిర్మలా సీతారామన్ గారు మీటింగ్లు పెట్టి మొత్తం ఆర్బీఐ వాళ్ళు అందరూ కూడా చాలా చక్కగా స్పందించి 0.2 పాయింట్స్, 20 పాయింట్స్, 20 పాయింట్స్ అలా 5 సార్లు చేసి 1.2 పాయింట్స్ ఇచ్చారండి. అంటే 1.2% తగ్గించారండి ఆర్బీఐ. ఇంట్రెస్ట్ రేట్స్. కానీ ఇఫ్ యు సీ ద ఎండ్ యూజర్ లైక్ అస్, ఇప్పటికీ మా బ్యాంకులు మాకు ఓన్లీ 20 పాయింట్స్ ఇచ్చాయండి, 120 పాయింట్స్ బదులు. ట్రాన్స్మిషన్ జరగడం లేదు. 100% జరగట్లేదండి. ఏ ప్రాబ్లం ఏంటంటే, మాకు టీవీలో వింటాం, నేషనల్ వైడ్ వింటాం, మా జిఎం అడిగినా, మా బ్యాంక్ వాళ్ళని అడిగినా అవునండి వచ్చింది నిజమే, కానీ వాళ్ళు కండిషన్ పెట్టలేదు. మేము తగ్గిస్తున్నాం మీకు, మీ సందర్భాన్ని చూసుకుని మీరు తగ్గించండి అని వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు మనం ఇచ్చాం కదా పాస్ వెళ్ళిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎవరన్నా ప్రైజ్ చేయగలిగితే ఇట్ విల్ బి గ్రేట్ అడ్వాంటేజ్. రైట్ సార్. ఓకే. సో Right. దీస్ ఆర్ ది మేజర్ 3 డిమాండ్స్ ఫ్రమ్ యూ. ఒకటి ఇంట్రెస్ట్ రేట్స్ గురించి అన్నారు మీరు, అలాగే టీడీఎస్ జిఎస్టీకి సంబంధించి ఈ ఇంట్రెస్ట్ రేట్స్ సంబంధించి మాట్లాడారు. మూడవది డ్యూ డేట్స్ పెంచాలంటున్నారు, మీరు పే చేయాల్సిన ట్యాక్సెస్ సంబంధించి. ఇంకొక 2 ఉన్నాయండి. ఒకటి లేబర్ లా. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేశారంటే, లేబర్ కి 15 రోజులు జీతం ఇచ్చినా పర్లేదని చెప్పి అన్నారు, కానీ రెంటల్ హాలిడే ఇవ్వలేదండి. ఎవరన్నా కనీసం సెంట్రల్ గవర్నమెంట్ బాబు రెంట్లు కూడా కొంచెం, అతి పెద్ద భారం ఏంటంటే మా బట్టల కొట్టోళ్ళకి రెంట్లు, కరెంటు, స్టాఫ్, ఈ 3 మాకు మెయిన్ అండి. సో ఆ రెంట్ల విషయంలో ఏమైనా గవర్నమెంట్ ఒక అడ్వైస్ ఇవ్వగలిగితే మాకు కొంచెం కంఫర్ట్ గా ఉంటది. నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లేబర్ లాస్. ఇఫ్ యు సీ యూపీ, వెస్ట్ బెంగాల్, వీళ్ళందరూ 4 స్టేట్స్ ఇన్ ఇండియా హ్యావ్ డిక్లేర్డ్ 365 days ఫ్రీ లేబర్ లాస్. రైట్. అంటే ఏదైతే బేసిక్ ప్రొటెక్షన్, మైనర్స్ ని అపాయింట్ చేసుకోకూడదు, 8 గంటల కంటే ఎక్కువ పనిచేయకూడదు, ఇలాంటి కండిషన్స్ పెడుతూ మిగతావన్నీ కూడా ఈ బోనస్ యాక్ట్ ఇవన్నీ కూడా దే అబ్సల్యూట్లీ మేడ్ ఇట్ ఫ్రీ ఆఫ్ థింగ్ ఫర్ 365 days. యూపీ గవర్నమెంట్, వెస్ట్ బెంగాల్, అది మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఇస్తే బాగుంటుందని మా కోరిక. ఓకే అండి. అలాగే ఇందాక మన కళ్యాణ్ గారు, అభినయ్ గారు చెప్పినట్లు ఈ సినిమా తారల పబ్లిసిటీ వ్యయం కావచ్చు, ఇతరత్ర వ్యయాన్ని మేము తగ్గించుకుంటా ఉంటున్నారు. సో మీరు ఇంకా ఎటువంటి సలహాలు ఇస్తారు మీ ఫ్రెటర్నిటీకి? ఎక్కడెక్కడ మీరు కాస్ట్ సేవ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ సేవింగ్స్ చేయటం వలన మీ బిజినెసెస్ మోర్ సస్టైనబుల్గా మార్చుకోవచ్చు? సార్ ఒకటే సార్, మేము మా కంట్రోల్లో ఉన్నది చూడండి, రెంట్ కంట్రోల్లో లేదు, స్టాఫ్ శాలరీ కంట్రోల్లో లేదు, ఎలక్ట్రిసిటీ కాస్ట్ కొంచెం తగ్గిస్తాం. మాకు చేయగలిగింది మేము ఒకటే చేయగలం, ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ చేసుకోవడం ఒకటి. రైట్. 2, స్టాక్స్ ఎంత తక్కువ వీలైతే తక్కువ రొటేషన్ చేసుకోవడం తప్ప మేజర్ గా ఎక్స్పెండిచర్ తగ్గించిన నాకైతే నాకున్న ఎక్స్పోజర్ కి యువర్ సాలరీస్ ఆర్ కన్ఫర్మ్, యువర్ రెంటల్స్ ఆర్ కన్ఫర్మ్, యువర్ ఎలక్ట్రిసిటీ ఇస్ కన్ఫర్మ్, ఆల్ ద స్టాట్యూటరీ ఎక్స్పెన్సెస్ ఆర్ కన్ఫర్మ్, యువర్ సిసి లిమిట్ ఇస్ కన్ఫర్మ్. సో there is very less chance of us, and government unfortunately they are not looking the handloom workers కేవి సబ్సిడీ ఇవ్వలేదు. స్మృతి ఇరానీ గారు మాట్లాడారు కానీ మీరు చూసుకోండి అన్నారు, కానీ ఆవిడ మా మీద ఏమి దృష్టి పెట్టలేదు. సో మీ ముఖంగా నేను రిక్వెస్ట్ ఏంటంటే, టు ద టెక్స్టైల్ ఇండస్ట్రీ, ద టెక్స్టైల్ మినిస్టర్ హ్యాస్ టు లుక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, దెన్ డెఫినెట్లీ విల్ గెట్ ఎ గుడ్ ఫ్రూట్స్. ఓకే. ఇటు వచ్చి మాకే దెబ్బేస్తున్నారు మీరు. ఇంత డిస్కషన్ పెడితే అడ్వర్టైజ్మెంట్స్ తగ్గిస్తాం అంటే దెబ్బతిన్నది మేమే, మీడియా వాళ్ళమే కాబట్టి. సో దట్స్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ అస్. సో కళ్యాణ్ గారు ఏంటి అసలు ఓవరాల్గా జనరల్గా ఎలా ఉంటుంది ట్రెండ్? అంటే ఎంత మార్జిన్స్తో పనిచేస్తుంది మీ ఇండస్ట్రీ? అంటే మేమందరం అనుకుంటాం ఇంత చాలా అర్బాటం పెడుతున్నారు, ఇన్ని షోరూమ్స్ పెడుతున్నారంటే కనీసం 40-50% మార్జిన్ చెప్పినట్టు ఇట్స్ ఆల్ ది రొటేషన్ అండి. ఎందుకంటే నార్మల్గా అదొక పెద్ద ఎగ్జంప్షన్, పెద్ద మాల్స్ పెడతారు, లైటింగ్ ఉంటుంది, అక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి అని కాదండి. ఎందుకంటే సో మోర్ వీ గెట్
మేము అదంతా కస్టమర్స్కి మేము More స్పెండ్ step చేస్తాం అంతే. మోర్ స్టెప్. సో మాకేంటంటే వాల్యూమ్ బేసిస్లో ఉంటుంది. సో మా దగ్గర వచ్చిన రేట్స్ మీ దగ్గర ఇక్కడ ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ కొద్దిగా పెద్ద పెద్ద మాల్స్ ఉన్నవాళ్ళమే. సో వీఆర్ ఆల్ నో కరెక్ట్ రేటింగ్ ఉంటుంది మన దగ్గర, ఫేర్ ప్రైస్, వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. సో అలాంటి టైంలో మనము అంటే ఒక 15-20% మార్జిన్ ఉంటుందా? యా 10 డిపెండ్స్ అండి. కెనాట్ యూ పిన్ పాయింట్ అన్నిటికీ ఫ్లాట్గా 15% average చెప్పలేము. ఆన్ అన్ యావరేజ్ దాని మించి ఉండదు. దానిపైన ఇన్ని ఖర్చులు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అని కూడా మన హెచ్టీ లైన్స్ ఉంటాయి, మనం అన్ని మినిమం ఛార్జెస్ ఉంటాయి. అంటే నువ్వు షాప్ తెరిచినా తెరకపోయినా ఇప్పుడు సింప్లిస్టిక్ ఫార్మేట్ గా వెళ్ళే ఛాన్స్ ఉందా? ఇప్పుడున్న షోరూమ్స్ కొంత మార్పులు చేసి 100% we have to look forward అండి. 100% ఇట్ హ్యాస్ టు గో సర్కమ్స్టెన్స్ బట్టి. ఇప్పుడు ప్రపంచం ఎలా అందుకనే మారిందో నేను మనం కూడా అలానే మారాలి. బిగినింగ్ లోనే క్వశ్చన్ దేంతో బిగిన్ చేశారంటే కన్స్యూమర్ బిహేవియర్ లో ఏమైనా చేంజ్ ఉందా, ఎటువంటి చేంజ్ మీరు ప్రెడిక్ట్ చేస్తున్నారు? సో దట్ దానికి అనుగుణంగా మీ బిజినెస్ కన్స్యూమర్ బిహేవియర్ అంటే ఒక 10 నాట్ ఈవెన్ ఇప్పుడు ఆంధ్ర ఇందాక మల్లిక్ గారు చెప్పినట్టు విజయవాడ మాకు ఓపెన్ అవ్వలేదు. సో రాజమండ్రి, గుంటూరు కొన్ని ఓపెన్ అయినాయి. అది ఒక 2 days క్రితమే ఓపెన్ అయింది. ఇక్కడ ఒక 1 week నుంచి మేము ఓపెన్ చేసాం. సో 1/4 ఆఫ్ ది బిజినెస్ ఈజ్ రన్నింగ్ నౌ. అంటే 70% సో మన దగ్గర చైనాలో జరిగినట్లు రివెంజ్ షాపింగ్. సో ఇక్కడ వ్యాక్సిన్ వచ్చింది. మేము కూడా బేసికల్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం, కస్టమర్స్ ని ముందు అవేర్నెస్ చేయడం కోసం నేను రకరకాల వీడియోలు చేయటం, మేము సోషల్ మీడియా ఇప్పుడు నిజంగానే పేపర్ కూడా లేదు. 2 నెలలు మీరు ఈ 2.5 నెలల్లో ఖాళీ దొరికింది కదా? డెఫినెట్లీ వీఆర్ థింకింగ్ ఆన్ రివైవింగ్ హౌ టు రివైవ్ ది బిజినెస్. ఎందుకంటే ప్రాబ్లం ఉన్నప్పుడే ఆపర్చునిటీ ఎత్తుకోవాలి. విజువల్ మర్చెండైజింగ్ ఎలా డెవలప్ చేయాలి, ఏంటి సోషల్ మీడియాలో కస్టమర్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, టెక్నాలజీ ఏదైనా రోల్ ప్లే చేయగలుగుతుందా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్ మీ బిజినెస్ లో ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఆన్లైన్ ఒకటి ఉంది. ఆన్లైన్ ఈజ్ ఆల్సో గుడ్ నౌ, ఈ కామర్స్, బట్ దట్ ఈజ్ ఆల్సో వీఆర్ డెవలపింగ్ దట్. బట్ కానీ ఆన్లైన్ కిను ఆఫ్లైన్ కి ఇప్పుడు మన స్టాండ్ అలోన్ స్టోర్స్, ఇఫ్ ఐ కంపేర్ మా స్టోర్స్ని మాల్స్లో కంపేర్ చేసుకుంటే మాది చాలా బెస్ట్ బెనిఫిట్. ఎందుకంటే ఇంటి నుంచి బయలుదేరుతారు, మన స్టోర్కి వస్తారు, ఏదైనా కావాలంటే కొనుక్కుంటారు, వెళ్ళిపోతారు. మాల్ ఈజ్ నాట్ లైక్ దట్. ఓకే. సో మరి కొంతమందికి మాల్స్లో కూడా మీలాంటి అవుట్లెట్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి, బట్ ఇది మాల్ ఇప్పుడు సిఎంఆర్ ఉంది. సిఎంఆర్ ఇస్ ఎ మాల్, షాపింగ్ మాల్ వేర్ దే హ్యావ్, సిఎంఆర్ కూడా కైండ్ ఆఫ్ స్టాండ్ అలోన్ ఎంటిటీ, వేర్ దే హ్యావ్ బోత్ ఐ థింక్ స్టాండ్ అలోన్ ఉన్నాయి, కొన్ని షాపింగ్ మాల్ కూడా ఉన్నాయి కదా. సో ఏంటి రమణ గారు, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? షాపింగ్ మాల్స్ రేపు ఓపెన్ కాబోతున్నాయి, ఐ థింక్ ఫ్రమ్ 8th onwards ఆర్ సో. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కస్టమర్స్కి 100% అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తామండి. అలాగే గ్లౌజులు ఇస్తాం, మాస్కులు ఇస్తాం, శానిటైజర్స్ చేస్తాం. అలాగే కస్టమర్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా, అలాగే మన దగ్గరకు వచ్చే స్టాఫ్ని కానీ వాళ్ళని కానీ శానిటైజ్ చేయడంలో కానీ వాళ్ళకి అన్నీ తీసుకుంటూ మనం జాగ్రత్తలతో పాటు కస్టమర్ మనకి ఎప్పుడు కంటిన్యూగా మన దగ్గర రావాలండి. దానికోసం ప్రతి ఒక్కరికి మనం ఫ్రీ మాస్కులు ఏ టు జెడ్ ఎనీ వాళ్ళకి కావాల్సిన హెల్ప్ కానీ ఏ టు జెడ్ మనం చేయగలం. అలాగే మిగతా కుట్లలో కన్నా మాల్స్లోని ట్యాండ్లో షోరూమ్లోనే ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే వీళ్ళు రేపు పొద్దున్న ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మన షోరూమ్ సీజ్ చేస్తారని ఓ భయం ఉంటుంది మాకు. అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెంటనే మమ్మల్ని మా మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే వెంటనే మమ్మల్ని అడుగుతారన్న ఒక మాకు భయం ఉండి మేము చాలా అందరికన్నా జాగ్రత్తలు ఎక్కువ మేమే తీసుకుంటామండి. ఓకే మల్లిక్ గారు, ఇప్పుడు ఆన్లైన్ ప్రస్తావన వచ్చింది. సో భవిష్యత్తులో ఇలా ఎక్కువగా స్టోర్స్ పెంచుకుంటూ వెళ్ళడం కంటే కూడా ఈ ప్రెజెన్స్ని పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందా? చెప్తాను మీకు. ఇన్ కంకటాల we are one of the worth mentioning site for high end sarees. Today morning some customer in Nellore, she bought a 2.5 lakhs worth of saree. Right. 2.5 లక్షలు చీర కొనుక్కున్నారు. పేమెంట్ కూడా వెంటనే స్పాట్ లో చేశారు. మేము పంపిస్తే ఇన్సూరెన్స్ మీరు కట్టుకోండి, నాకు సంబంధం లేదు, డెలివరీ ఇమ్మన్నారు, మేము ఇచ్చాం. రైట్, ఫైన్. బట్ మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చూసినా ఈ కామర్స్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే స్టాక్ అంతా ఒక పక్కన పెట్టాలి, ఫోటోలు తీయాలి, దాని కంటెంట్ రాయాలి, ఇవన్నీ చేసి పెట్టిన తర్వాత కస్టమర్ కొనే వరకు దానికి మోక్షం ఉండదు. అదే రీటైల్ లో నేనేం కావస్తుంది అమ్మచ్చు, ఇన్ నెట్ వాళ్ళు ఏం కావస్తుంది కొనుక్కుంటారు. కాబట్టి నేను అలా వెయిట్ చేస్తూ చూడాలి. సో
దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో డెఫినెట్ గా కస్టమర్ కి అడ్వాంటేజ్ తప్ప మామూలు ఇప్పుడు మీరు తీసుకుంటే ఓవరాల్ సేల్ లో ఇట్ కెన్ బి మాక్సిమం 2 to 3%, నాట్ మోర్ దెన్ దట్. ఓకే. సో ఆన్లైన్ ప్రెజెన్స్ పెరగటం అనేది బహుశా ముందు ముందు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 100%. Okay. ఇట్ ఈస్ గ్రోయింగ్. ప్రీవియస్లీ మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక 20,000 రూపాయలు అమ్మేది ఇవాళ ఆల్మోస్ట్ మినిమం 1 crore per month అమ్ముతున్నాం అంటే డెఫినెట్ గా దేర్ ఇస్ ఎ ట్రెమెండస్ సక్సెస్. అండ్ మరొక ట్రెండ్ రాబోయే రోజుల్లో మనం చూడబోతోంది ఈ ట్రావెల్కి సంబంధించి ఉన్న ప్రికాషన్స్, ట్రావెల్కి సంబంధించి ఉన్న రిస్ట్రిక్షన్స్. ఎందుకంటే ఇంతకుముందు పెళ్ళి అంటే మెడ్రాస్ వెళ్ళేవాళ్ళు, లేకపోతే హైదరాబాద్ వచ్చేవాళ్ళు విజయవాడ నుంచి, లేదా రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళేవాళ్ళు, ఇలా రకరకాల ప్రయాణాలు జరిగి మరీ షాపింగ్ జరిగేది. సో ఇప్పుడు ఈ ట్రావెల్ మీద ఉండే రిస్ట్రిక్షన్స్ ప్రభావం మీ మీద ఉంటుంది కాబట్టి కస్టమర్స్ ఇప్పుడు వెబ్సైట్ లో మాకు అపాయింట్మెంట్ తీసుకుని కింద మా షోరూమ్ మేనేజర్, సేల్స్ మెన్ చీరలన్నీ ఇప్పి చూపించి ఆన్లైన్ చేస్తూ మేము ఒక స్క్రీన్ పెట్టుకున్నాము. సో కస్టమర్ కి హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ వచ్చి ఇప్పి చూపించడం, దానికి దగ్గరగా చూపించడం అది జరుగుతుందండి. 10 రోజులు పెట్టి స్టార్ట్ అయింది. ఎవ్రీడే 2 అపాయింట్మెంట్స్ వస్తున్నాయి. ఓకే. మినిమం పెళ్లి చీర అయితే వీఆర్ టేకింగ్ దట్ ఎఫర్ట్ ఫర్ ఆల్ ద మ్యారేజ్ కస్టమర్స్. ఎవరన్నా పెళ్లి కస్టమర్ ఎక్కడి నుంచి ఫోన్ చేసినా వాళ్ళకి వీడియో ప్రెజెంట్ చేసి చీర ఏం కావాలో, ఏ రేట్ కావాలో వర్చువల్ గా చేసి మీరు ఇప్పుడు ఎలాగైతే చేస్తారో అలా చేసినా ఇవన్నీ మా అయితే 3-4 ట్రాన్సాక్షన్స్ పర్ డే. ఓకే. సో ఇప్పుడు can't attract the mass బట్ నాట్ ద క్వాంటిటీ. at a time you can't attract many people in online. సి ఆన్లైన్ ప్రెజెన్స్ ఇస్ డెఫినెట్లీ నో డౌట్. ఎందుకంటే మారుతున్న ప్రపంచంలో మీరు కానీ నేను కానీ అమెజాన్లో వెళ్తాం కొనుక్కుంటాం. ఎవ్రీబడి డస్. మల్టిపుల్ స్క్రీన్స్, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ మా లాంటి షోరూమ్స్ ఒక సెలబ్రేషన్స్ అండి. పెళ్ళి అంటే నెక్స్ట్ పెళ్లి చూపులు జరగగానే వెంటనే మాట్లాడుకునేది ఏ షాప్కి వెళ్ళాలి. సో అదొక సెలబ్రేషన్, అదొక 7-8 మంది కలిసి వస్తారు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది మూవీస్ దగ్గరికి వస్తే. ఓటీటీలో కనీసం ఆ సినిమా థియేటర్లో చూసే సినిమా ఈక్వల్గా ఒకటైనా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్. పెద్ద సినిమాలు చూడాలంటే, బాహుబలి లాంటి సినిమా చూడాలంటే ఓటీటీలో అంతే. మనం అది దే హ్యావ్ విత్ ద ఫ్యామిలీ, విత్ ద ఫన్, దే హ్యావ్ టు ఎంజాయ్. అలానే అండ్ ముఖ్యంగా ఆ రంగు మనకి షోరూమ్ లైట్ వేస్తే ఒకలా కనపడుతుంది, లైట్ తీస్తే ప్రతిదీ దే హ్యావ్ టు ఫీల్. ఇప్పుడు 2 లక్షల రూపాయల చీర కొనాలి అంటే వాళ్ళు ఒక 10 చీరలు చూడాలి. సో అదొక ఎక్స్పీరియన్స్. పట్టుకొని చూడాలి ఎక్స్పీరియన్స్. సో ఆ కల్చర్ ఎప్పటికీ మాకు పోదండి. కొంతమంది హూ ఆర్ నాట్ అనేబుల్ టు కమ్ టు ద స్టోర్, రైట్, ఆన్లైన్ ఈజ్ ఏ. సో ఇప్పటిదాకా మనం అనుకున్న విషయాలన్నీ ఒకసారి గమనిస్తే చాలా మార్పులు రాబోతున్నాయి. మన షాపింగ్ ట్రెండ్స్లో కావచ్చు, మన రోజువారీ అలవాట్లలో కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో ఫ్యాషన్ ఇండస్ట్రీ ఏ విధంగా రీఇవాల్యుయేట్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ట్రెండ్ మారుతుందండి, కానీ నేను అనుకుంటున్న ఈ ట్రెండ్ ఇస్ టెంపరీ ట్రెండ్. ఒక్కసారి వ్యాక్సిన్ అనేది కానీ, మెడిసిన్ అనేది కానీ మనకు కాంకరెంట్గా WHO నుంచి రిలీజ్ అయిందా, మనందరికి అందుబాటులో ఉందంటే లైఫ్ విల్ బికమింగ్ నార్మల్. అండ్ మనము ఆలోచించాల్సింది ఏంటంటే, ఏదైతే మేము రిటైల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతున్నామో స్టాండ్ అలోన్ స్టోర్కి కస్టమర్స్ని పిలిచి, అది మేము వర్చువల్గా ఎలా ఇవ్వగలుగుతాం. సో దట్ ఈస్ అ ఛాలెంజ్ విచ్ ఎవ్రీవన్ హ్యాస్ టు అడ్రస్. సో ఆన్లైన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ అండి. 100% టచ్ అండ్ ఫీల్ ఆఫ్ ద ప్రోడక్ట్ యూ కాన్ సీ ఇన్ ఆన్లైన్. రైట్. కానీ ఆన్లైన్లో ఎసెన్షియల్ కమోడిటీస్కి రేపు 5G టెక్నాలజీస్ లాంటివి వచ్చి ఈ వర్చువల్ రియాలిటీలు ఇవన్నీ మనం చూడగలిగితే మేబీ అప్పుడేమైనా అంటే ఏదైనా టెక్నాలజీ ఇట్స్ ఆల్ ఫ్యూచరిస్టిక్. టెక్నాలజీ షుడ్ బి యాప్ట్ ఫర్ మాస్. యా, మల్లిక్ గారు, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మా టెక్స్టైల్ రంగానికి మేజర్ దెబ్బ ఎక్కడ చెప్పాలంటే మీకు, మాకు పండగల వల్ల దీని వల్ల వచ్చి డబ్బులు కొనేది, కస్టమర్ కొనేది చాలా తక్కువ అండి. మాకు మెయిన్ ఎక్కడ వస్తుందంటే ఓ మ్యారేజ్ కస్టమర్స్. రైట్. ఈ మ్యారేజ్ కస్టమర్స్ ఇప్పుడు ఏమైందంటే, మీరు 50 మందితో పెళ్లి చేసుకోండి, 20 మందితో పెళ్లి చేసుకోండి అనడం వల్ల పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బట్టలు కొనడం వల్ల మాకేం రాదండి. ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చి జనాలు ఎక్కువ వస్తే వాళ్ళకి బట్టలు పెట్టడం, వాళ్ళు వీళ్ళకి బాగా, అదండి మా వ్యాపారం. రైట్, వెరీ గుడ్ పాయింట్. మీరు చెప్పింది పక్కింటి వాళ్ళ పెళ్లికి మనం బట్టలు కొనుక్కుంటాం. సో లాస్ట్ టైం బాగుంటుంది. మీరు ఇప్పుడు 10 ఫంక్షన్కి వెళ్ళాలంటే సేమ్ బట్టలు కట్టుకోరు కాబట్టి, లేడీస్ అందరూ ఇంపార్టెంట్ గా 10 చీరలు 10 కట్టుకోవాలి కాబట్టి ఈ బిజినెస్ ఇస్ లూజింగ్. సో మేజర్ ప్రాబ్లం ఏంటంటే, పెళ్లిళ్ళు అన్ని జరిగినా కూడా మాకు మేజర్ ప్రాబ్లం టిల్ ద పీపుల్ కమ్, till the crowd is allowed for the marriages officially, we will be stuck with our business. రైట్, వెరీ గుడ్ పాయింట్ చెప్పారు. సో దాన్ని ఎలాగా రీకూప్ చేసుకోవాలి అనేది మాత్రం మీ ఇండస్ట్రీ దృష్టి పెట్టాల్సిన అంశం. ఇంకా ఏమైనా ఎనీ పార్టింగ్ వర్డ్స్ కళ్యాణ్ గారు?
అదేంటి ఇంకో పాయింట్ సార్, Yes, మీరు yeah. చూడండి ఎనీ ఎంఎన్సి ఎనీ ఇప్పుడు చూడండి లైఫ్ స్టైల్ తీసుకోండి, షాపర్ షాప్ తీసుకోండి, అన్ని తీసుకోండి, ఓన్లీ కమోడిటీ ఇన్ ద హోల్ వరల్డ్ which can never an MNC can dominate or make their presence felt is a silk saree merchant retail. రైట్. ఎందుకంటే మన ఇండియన్ కస్టమర్ కి అలవాటు పర్సనల్ గా వచ్చి కూర్చుని చూసి కొనడం. సెకండ్ పాయింట్, ఈ చీర ఒక కంపెనీ తయారు చేయదు, బటన్ నొక్కి కంప్యూటర్ లో ఇవన్నీ అయ్యి ఆర్డర్ ఇస్తే వచ్చేది కాదు. వెళ్ళాలి, చూడాలి, కొనాలి, తేవాలి, అమ్మాలి. సో దిస్ పర్టికులర్ థింగ్ లాట్ ఆఫ్ MNC tried and failed at it. This is a retail industry which India is very peculiar about saree buying. రైట్. ఆ అమ్మాయి అక్కడ ఉండే అమ్మాయి వచ్చి చీర ఇలా పెట్టి చూపిస్తే గానీ ఆ సాటిస్ఫాక్షన్ రాదు, ఆ థ్రిల్ రాదు కొనుక్కునే వాళ్ళకి. డెఫినెట్లీ. అందుకనే టచ్ అండ్ ఫీల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ బిజినెస్. ట్రూ ట్రూ. సో వచ్చిన సర్కమ్స్టాన్సెస్ బియాండ్ అవర్ కంట్రోల్. సో ఇప్పుడు మనం చేయాల్సింది కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్. ఫ్యాషన్ క్యాలెండర్ మారిపోబోతుంది, ఫ్యాషన్ ట్రెండ్స్ మారబోతున్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని యూ హ్యావ్ టు బి ఎజైల్, యూ హ్యావ్ టు బి ఫ్లెక్సిబుల్ అండ్ షుడ్ బి డైనమిక్ మోర్. యా, ఇట్స్ అ వెరీ డైనమిక్ మోడ్. అండ్ మాకందరికీ అందుబాటులో మీ చీరల ధరలు, మీ వస్త్రాల ధరలు ఉంచాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, అండ్ మిమ్మల్ని అందరినీ ఇలాగా మా స్క్రీన్ మీద చూడటం చాలా కన్నుల పండుగగా ఉంది. ఇప్పటివరకు షోరూమ్స్ చూసాం కానీ ఓనర్లు ఎలా ఉంటారో తెలియదు మాకు. సో మిమ్మల్ని అందరినీ చూపించిన ఘనత కూడా TV5 దక్కుతుంది. అందరు ఇలా వచ్చినందుకు పేరు పేరున రమణ గారికి, మల్లిక్ గారికి, కళ్యాణ్ గారికి, అలాగే అభినయ్ గారికి అందరికీ ధన్యవాదాలు. సో ఇది యంగ్ వరల్డ్, ఇవాళ యంగ్ వరల్డ్ చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ చూసాం మనం. సో మనందరికీ వస్త్ర